ప్రతి షాట్ చాలా బాగుంది, నమ్మకం కలిగించాడు. వన్ షాట్ కాంప్లెక్స్కి వెళ్ళిపోతాం. దీంట్లో ఉన్న థీమ్ అనేది చాలా చాలా టఫ్. సార్ ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఆ బుజ్జి ట్రాన్స్ఫర్మేషన్ అని చూసారా, ఐరన్ మ్యాన్ గుర్తొచ్చేసింది నాకు. అవెంజర్స్ ఎండ్ గేమ్, ఇన్ఫినిటీ వార్ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏ ఫీల్ అయితే వచ్చిందో ఈ ట్రైలర్ చూసినప్పుడు అదే ఫీల్ వచ్చింది. ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఆ ఎమోషనల్ కటింగ్ ఏదైతే ఉందో ట్రైలర్లో, హాలీవుడ్లో స్టార్ వార్స్ కానీ డిస్టోపియన్ థీమ్తో వచ్చిన ఏ సినిమాలైనా కానీ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ మూవీస్ అన్నిటిలోనే గొప్పగా ఎందుకు చెప్పుకుంటాం, ఒక మ్యాడ్ మ్యాక్స్ ఇవన్నీ కూడా ఎందుకు అలా చెప్పుకుంటాం అంటే దాంట్లో ఒక ఎమోషన్ పండుతుంది. ఆ ఎమోషన్ ని మన కల్కిలో కూడా చూపించాడు నాగి. అది కంపల్సరీ సినిమాకి చాలా యూజ్ అవుతుంది. కమల్ హాసన్ గారి ఆ మేక్ ఓవర్ ఏదైతే ఉందో మైండ్ బ్లోయింగ్ భయ్య. ఏలియనా లేదంటే నిజంగానే మనిషా? ఎందుకంటే ఇది 2898 సంవత్సరంలో జరుగుతున్నప్పుడు ఏలియన్స్ భూమి మీదకి వచ్చే అవకాశం ఉంది. మొత్తం స్ట్రక్చర్స్ గానీ, వెహికల్స్ గానీ, దేవుడు లేడు అన్నం గానీ, రివర్స్డ్ పిరమిడ్ ఇవన్నీ నాకు ఎందుకో ఏలియన్ థీమ్ కూడా దీంట్లో ఉంచారు. సో ఇంకా ఫ్యూచరిస్టిక్ అయిపోతుంది. మేబీ అది నిజమైతే. లేదు, పెద్ద సైంటిస్ట్ అవ్వచ్చు వాడు, సిక్ ఫెలో, వాడికి మనిషి గర్భం నుంచి సంథింగ్ ఏదో వాడి ప్రాణానికి యూజ్ అవుద్ది. దానికోసం మొత్తం ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. లేదు, వాడి ఎగ్జిస్టెన్స్ ఉండాలి, లేదంటే వాడు ఫ్యూచర్ చూసాడు, ఏదో చూసాడు, ఈ కల్కి వస్తే వాడు చచ్చిపోతాడు. అది జరగకూడదు. ఎందుకంటే వాడే నీ అంతా. బ్యాట్మెన్ సినిమాలో జోకర్ చూడండి, ఆడేం మాట్లాడినా చాలా ఫిలసాఫికల్ గా ఉంటుంది. ఆల్మోస్ట్ అది నిజమని నమ్మిచ్చేస్తాడు. మనిషికున్న వీక్నెస్ తో ఆడేసుకుంటాడు. ఈజీగా జనాలను మ్యానిపులేట్ చేసేవాళ్ళు. When the chips are down, these civilized people, they'll eat each other. See, I'm not a monster. కమల్ హాసన్ క్యారెక్టర్ కూడా అలాగే డిజైన్ చేశారు అనుకుంటున్నాను. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. ప్రభాస్ ఎక్కడ ఏ పాయింట్ దగ్గర మారతాడు అనేది చాలా సస్పెన్స్ గా ఉంది. ఆ ఒక్క పాయింట్ తోటి చాలా ఎమోషన్ పండిస్తారేమో అని అనుకుంటున్నాను నేను. పెద్ద ట్విస్టే దాచుంచారు. ఆ ట్విస్ట్ ఒకటి చాలు సినిమా హిట్ అయిపోవడానికి అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. మీకు అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. సీ యూ.